బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన చైనా తయారీ శిక్షణ విమానం సుమారు 2000 మంది విద్యార్థులు కలిగిన ఓ విద్యా సంస్థపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా 19 మంది మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ జెట్పై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. ఈ దుర్ఘటనపై ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్కు సాధ్యమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన చైనా తయారీ శిక్షణ విమానం ఢాకాలోని ఓ పాఠశాలపై కూలింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయిన F-7 BGI జెట్ పైలట్ నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా మరో 8 నిమిషాల్లోనే గగనతలం నుంచి నేరుగా మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్ పై ఫైటర్ జెట్ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. 2 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ ను విమానం ఢీకొట్టినట్టు చెప్పారు. వెంటనే ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసరాలను పెద్ద ఎత్తున పొగ అలుముకుందని స్థానికులు తెలిపారు. అగ్నికీలలు వ్యాపించడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఆ విద్యా సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు సుమారు 2000 మంది విద్యార్థులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 8 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు. ఈ దుర్ఘటనపై బంగ్లా తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఎక్స్ వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్లో మంగళవారం సంతాప దినంగా ప్రకటించారు.